నిరుద్యోగులేమో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వదిలేసి ఒక రాజకీయ క్యాలెండర్ ప్రకటిస్తున్నాడు. ప్రతి 3 నెలలకు ఒక ఎజెండా, ఒక 3 నెలలు హైడ్రా పేరు మీద ఆ రకంగా ఆయన పూట గడుపుకున్నాడు. తర్వాత ఒక 3 నెలలు మూసి ప్రక్షాళన పేరు మీద, ఒక 3 నెలలు ఊరించి 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 రైతు రుణమాఫీ, రైతు భరోసా అని చెప్పి మొత్తం ఆ యొక్క తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూములు తనఖా పెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చి భరోసా పేరు మీద కొంతమందికి ఇచ్చినాడు. ఇది గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కులగణన తెర మీద తీసుకొచ్చి కులాల మధ్యలో పంచాయతీ పెట్టి నువ్వు ఎక్కువ నేను తక్కువ అని మొత్తమే ఇవాళ బీసీలకు 51% ఉన్నదాన్ని 46% చూపించి మీ ఓట్ల కోసం, ఓట్ల కక్కుర్తి కోసం ఇవాళ ఈ రాష్ట్రంలో 12% మైనార్టీలు ఉంటే 10% బీసీలని, కొత్తగా ముస్లిం బీసీలని తెర మీద తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్ తావు లేదని, మైనార్టీలకు మీరు రాయితీలు ఇవ్వాలంటే మైనార్టీ కార్పొరేషన్లు, మైనార్టీ కమిషన్ల ద్వారా రాయితీలు ఇచ్చుకోండి, వాళ్ళకి ఆర్థిక సాయం చేయండి, ఉపాధి కల్పించండి అని చెప్పారు. కానీ రిజర్వేషన్ చెల్లవని చెప్పారు. తగుదునమ్మా అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కులగణన పేరు మీద కులాల మధ్యలో, మతాల మధ్యలో చుచ్చుపెట్టి 10% ఇవాళ ముస్లిం బీసీలు అంటే 12% ఇవాళ జనాభా ఉంటే 10% అంటే 190 మంది ఈ జనాభాలో ముస్లింలు, బీసీలు. ఆనాడు రాహుల్ గాంధీ వచ్చి ఈ కులగణన తెలంగాణ రోల్ మోడల్ దేశానికి అన్నాడు. ఇది రోల్ మోడల్ అంటే చాలా సైంటిఫిక్ గా ఇంటింటికి తిరిగి కులాల వారీగా గణాంకాలు సేకరించి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణలో తీసుకొని ఆ రకంగా గణాంక వివరాలు వాళ్ళు ప్రకటిస్తారంటే కేవలం ఇవాళ ముస్లింల కోసం మాత్రమే ఈ కులగణన చేపట్టి రాహుల్ గాంధీ చెప్పాడు రోల్ మోడల్. అంటే దేశమంతా కూడా ఇదే విధంగా ముస్లిం అందరినీ కూడా బీసీలో చేర్పించి బీసీలో పొట్టగొట్టడమే మీ రోల్ మోడలా, బీసీల హక్కులను హరింపజేయడమే మీ రోల్ మోడలా అని రాహుల్ గాంధీ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. బీసీలకు చెందాల్సిన రిజర్వేషన్లకు అప్పనంగా వాళ్లకు అప్పచెప్పడానికే ఈ కులగణ రోల్ మోడల్ అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ రకంగా ఈయన రాజకీయ క్యాలెండర్ ఇది.